करिष्येतिरो नवम्यन्तर्मादगामोक्षाच्यतविदपुरुषार्थमनुसिद्ध्यर्थं ग्रामक्षेमार्थं लोकक्षेमार्थं सर्वे जनानां फरुक्नामदेश्य सर्वे ग्रामक्षेमार्थं सकल जना आरोग्य प्रसाद सिद्ध्यर्थं सकल वर्ष प्रसाद सिद्ध्यर्थं भूलाभ सिद्ध्यर्थं बुग्गरामेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं एकवार लघु रुद्राभिषेकं करिष्ये ज्ञानेशं शिवं भगवते ఈనాటి అన్నదాత పిఎం కిసాన్ మొదటి విడత పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ మంత్రివర్యులు న్యాయశాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమార్ గణేష్ మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా డిఎం కోరుకుంటున్నాము. అదే రైతులు, రైతు మహిళలు, రైతు అనుబంధ శాఖలకు సంబంధించిన అందరితో కలిపి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు ఈ రోజు నంద్యాల మండలంలో ఈ కానాల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ధన్యవాదాలు. విచ్చేసినటువంటి రైతు సోదరులు, సోదరీమణులు, అట్లాగే పాత్రికేయ మిత్రులు, అధికారులు, అనధికార ప్రముఖులు, సంబంధించిన ఈ కార్యక్రమంలో ప్రకృతి తల్లి మట్టి తల్లి సాధ్యమే నన్ను ఎప్పుడో సాగుతమ్మా మట్టు తల్లి రాజుతమ్మా నిజము. ऑपरेशन सिंदूर सफल होता है। हाँ कोई किसी का భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ట్రీట్మెంట్ జరిగింది. ఈరోజు వాళ్ళకైతే ఉపాధి కలిగింది, ఉద్యోగాలు వచ్చాయి. ఈ రకంగా పార్టీ ముందుకు పోతా ఉంది. ఈరోజు మనం రైతులు ఈరోజు వర్షాభావం ఉంది. మీరు ఏం పంట వేస్తే బాగుంటుందో సైన్స్ సిటీ అడుగుతారు. మీరు ఎవరు చెప్పండి దయచేసి. అందరూ కావాలి యూరియా అంటున్నారు. అందరికీ యూరియా కావాల్సిందే. అది ఎంతవరకు ఏ మోతాదులు ఇస్తే బాగుంటుంది అనేది మీరు చెప్తే మీ మాట వింటారు. నమ్మను కానీ వాళ్ళకి కావాలంటారు. కానీ ఒత్తిడి చేస్తారు, నాకు ఒత్తిడి చేస్తారు, మీకు ఒత్తిడి చేస్తారు. లేకపోతే మీరు ఆ ఊరికి ఇస్తాడైనా మా ఊరికి వేయాలని ఈ విధంగా నా మీద నిందలు. కాబట్టి దాన్ని కూర్చోబెట్టుకుని సంఘాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి మా నాయకులు కూడా వచ్చినారు. అందరినీ కూర్చోబెట్టుకుని పెద్ద మంది ఉన్నారు కదా, వాళ్ళతో సంప్రదించి మనకి ఎప్పుడు ఏ ఉండాలి, ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ పంట ఇస్తే బాగుంటుంది మనం చెప్పాం. గోస్పాడు మండలం, నంద్యాల మండలం బాగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది. అంటే తలసరి ఆదాయం మనకు ₹1,00,000 చిల్లర ఉంది. గోస్పాడు మహానగరం మండలం 3,15,000 ఉందంటే ముందుకు కారణం నాకు కూడా అర్థం కావడమే. అదే ఆ మండలం ఈ మండలం గోస్పాడు మండలం 2,00,000 చిల్లరే, అది 3,00,000 చిల్లర. మండలమా చిన్నది, 8 గ్రామాలు ఉన్నాయి. ఎంపీటీసీ లాభం వేసుకోరు. మీరు కూడా అరటి పంట లాభం వస్తే మీరు వేసుకోవచ్చు కదా. అరటి పంట వల్ల నాకు పెరిగిందంటే మీరు వేసుకోరు. అరటి పంట చేసుకోకూడదా?
మంచి మంది వచ్చింది, క్వాలిటీ మందులు వచ్చాయి. కాబట్టి మీరు వాళ్ళ రైట్ సైజ్ చేయండి. నిర్ణయం అంతర భాగం అవుతుంది భవిష్యత్తులో. కాబట్టి నిర్ణయాలు ఉండే శారీకాలను కడుకో ముందు కూడా కమ్యూనిటీ హాల్ మళ్ళీ పాతది పడుకుంటే కొత్తగా కట్టిస్తా ఉన్నా. కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ చాలు, రెండోదు ఆ స్కూల్ బిల్డింగ్ అవి చెప్తాను ఏదో మేడం ఉన్నారు, అదేదో మీరు కూడా మాట్లాడి నిధులు కావాలంటే మీరు రాసిస్తే నాకు ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోతే లోకేష్ గారికి ఇస్తారు నేను కావాలంటే. ఇది అభివృద్ధి చేద్దాం. కావాలని కొడుకుని హాస్పిటల్ కావాలని ఏది కాదో మనం ఇచ్చాము. మనం చేసే పనులు కూడా గతంలో ఆశయం ఒక సచివాలయం అని చెప్పి బుక్ తయారు చేశారు. ఇది ఎక్కడ ఉంది ఇల్లు మారితే మీడియా నాయకులు కార్యకర్తల దగ్గర కూడా సరే. కాబట్టి ఏమో నిర్మాణ దేవం ఉంది, దయచేసి రిప్రజెంటేషన్ ఇచ్చేయండి. గోదాం కలెక్టర్ గారు ఏమైనా ఉంటే ఎవరు భోజనాలు పెట్టండి. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కాడ కూడా వచ్చేది వస్తాయి. అవసరమైతే వరిని బాగా పండించలేక మన ప్రాంతాన్ని హాల్మార్క్ పెట్టించి అవసరమైతే ఒక సపరేట్ జీవోని తీసుకొచ్చి ఎక్కువ నీరు మన ప్రాంతానికి ఫస్ట్ రావాలా, వరి బ్రహ్మాండంగా పండించాలా రైతులు అని చెప్పి మనం కావాలి జీవో తీసుకొద్దామని చెప్పి మాట్లాడిన వ్యక్తి నేను. నాకు రైతు పడే ఇబ్బందుల గురించి అవగాహన ఇంకా తెలుసుకుంటున్నాము, అన్ని తెలుసని నేను చెప్పాను. నేను కూడా తెలుసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను, రైతులతో మాట్లాడుతున్నా, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా, అధికారులతో మాట్లాడుతున్నా. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా, నీరు రాకుండా, గిట్టుబాటు ధర లేకుండా, అనే మాట రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా రైతులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు అన్నదాత సుఖీభవ చాలా చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే రైతులకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం ఇంకొకటి ఉండదు. ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు. రైతు బాగుపడుతున్నాడంటే విమర్శలు చేస్తున్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే విమర్శలు చేస్తున్నారు. ఆడవాళ్ళకి తల్లికి వందలు ఇస్తారంటే దానికి విమర్శలు చేస్తున్నారు. ఎంత సిగ్గుటి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. గంగుల విజేందర్ రెడ్డి, మీ పేరు మర్చిపోయింటారు. ప్రెస్ మీట్ తమ్ముడు లూటీ నాని ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళకి వీళ్ళు తల్లికి వందలు ఇవ్వట్లేదంట. ఇద్దరు పిల్లలు ఉంటే ఇస్తున్నారు, ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు పెద్ద న్యూస్ ఛానల్ చెప్పి చూస్తే మాత్రము మేము కూడా స్థానాన్ని కోల్పోతాము. తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానాన్ని కోల్పోతే ఏ విధంగా ఉంటుందో చూడలేదు, ఆ దిశలోకి మమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు. ఆ భారం అంతా ఇప్పుడు ఎవరు పోయాలి? మన ప్రభుత్వం. ఆ భారాన్ని మోస్తూనే మేము ముందుకు వెళ్తున్నాము. అందరినీ కలుపుకొని పోతున్నాం. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు మేము పనులు చేసుకుంటే మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. జరగలేదు ఇక్కడ కూడా అన్న విధంగా మాట్లాడి ఆమె ఇప్పుడు ఏదో ఈ తాలూకా మొత్తానికి అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్టు ఆమె మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ముందుగా తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ ఊరికి కొత్తపల్లెకి కూడా మేము అధికారంలో ఉన్నప్పుడే రోడ్డు వేసింది. దొల్లిపాడు టు డబ్ల్యూ కొత్తపల్లె 3 కోట్ల రూపాయల రోడ్డు, ఎర్రగుంట టు డబ్ల్యూ కొత్తపల్లె 2 కోట్ల రూపాయల రోడ్డు, చాకరాజు టు డబ్ల్యూ గోవిందన్నకి రోడ్డు, దాని తర్వాత గోవిందన్న టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ ముందర సీసీ రోడ్డు మొత్తం కూడా ఊర్లో ఎక్కడి నుంచో సమస్యగా ఉంటే 70 లక్షల రూపాయలు మొత్తం గ్రామం అంతా సీసీ రోడ్డు. అదేవిధంగా దొల్లిపాడు
మెయిన్ విలేజ్ హైవే, అదేవిధంగా భాగ్యనగర్ మెయిన్ విలేజ్ హైవేలు రెండు కూడా ఎప్పుడు కూడా రోడ్ వేసిన వెంటనే ఆ రెండు రోడ్లు కూడా కుంగిపోతా ఉంది. 6 నెలలకి సంవత్సరానికి 40 ఏళ్ల నుంచి మీరు చేయలేకపోయినారు. మేము అధికారంలో 6 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుకు మరమ్మతులు చేసి ఆ 2 దగ్గరలో కూడా సీసీ రోడ్లు కంప్లీట్ గా వేయించడం జరిగింది. అదేవిధంగా అర్జునాపురం నుంచి అమ్మిరెడ్డి నగరంకి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే టెండర్ వేసుకొని ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు క్యాన్సిల్ చేసుకోకుండా అట్లనే పెట్టిన వాళ్ళు మట్టి రోడ్ల మీద తిరుగుతున్నా కానీ 2 సంవత్సరాలు దాన్ని పట్టుబట్టి దాని తర్వాత వర్క్ క్యాన్సిల్ చేపించి ఆ రోడ్డును కూడా మేమే పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీకు కనపడడం లేదని అర్థం. మా గ్రామంలో అభివృద్ధి చేయలేదని నువ్వు చెప్తున్నావు. మీ గ్రామంలో ఈ కొత్తపల్లి గ్రామంలో ఈ కొత్తపల్లి గ్రామంలో కట్టిన సొసైటీ షెడ్స్ 2019 నుంచి 2024 మధ్యలో కొత్తపల్లి గ్రామంలో కట్టిన సొసైటీ గోడౌన్ ఇది. 2014 నుంచి 2019 నుంచి 24 మధ్యలో కట్టిన సచివాలయం. నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్ తయారు చేసినది, స్కూల్ బిల్డింగ్ లోపల ఉన్న ఎక్విప్మెంట్స్ ఇచ్చినవి. ఇవన్నీ కూడా 19 నుంచి 24 మధ్యలోనే జరిగినాయి. నేను అభివృద్ధి చేసినా కాబట్టి మీ గ్రామంలో కూడా నాకు 450 ఓట్లు పడినాయి. 2024 ఎలక్షన్ లో 450 ఓట్లు నాకు కూడా పడినాయి కాబట్టి ఈ రోజు నేను అధికారంలో లేకపోయినా గానీ మీ గ్రామానికి మళ్ళా కూడా ఇప్పుడు వేసిన సీసీ రోడ్ లో జెడ్పీ నుంచి 10 లక్షలు, ఎంపీ ఫండ్ నుంచి మా పార్టీకి సంబంధించిన ఎంపీ ఫండ్ నుంచి 5 లక్షలు, 10 లక్షలు మీ గ్రామానికి సీసీ రోడ్ లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కనుక్కో, తెలియదేమో నీకు. ఇవంటే మా గ్రామానికి ఇస్తున్నాం, మీ గ్రామం అంటే ప్రేమ లేదు అని. మా గ్రామానికి కూడా మొన్న రీసెంట్ గా ఒక రాజ్యసభ సభ్యుడిని పట్టుకొని 16 లక్షల చంద్రబాబు దగ్గర కల్వెట్టు కావాలంటే 16 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా చేయించుకున్నాను. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నా ప్రాంతానికి, నా ప్రజలకి ఏం అవసరమో అది చేయడానికి ఎల్లప్పుడూ నా వంతు కృషి నేను చేస్తానే ఉంటా. నేను ఏదో మాట్లాడుతుంది అలా మేము చెప్పాం, పెన్షన్లు పెంచామా లేదా, ఇస్తున్నామా లేదా అని. పెన్షన్లు ఇస్తున్నావు బాగానే ఉంది, మరి 55 రోజులకు పెన్షన్లు ఇస్తాను మీరే కదా చెప్పింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి అవెందుకు ఇవ్వట్లే? జూన్ 4వ తారీఖు నుంచే తీసుకోమన్నారు కదా. జూన్ 4వ తారీఖు నుంచి తీసుకోమన్నారు. మరి ఇప్పటివరకు ఎందుకు దాని మీద ఏం స్పందించడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కానీ ఈ రోజుకి తల్లికి వందనం వేసినామని చప్పట్లు కొడుతూ ఉన్నారు. 60 to 70% ఇళ్లలో 2 పిల్లలే ఉంటారు. మిగిలిన 30% ఎక్కువ మంది 3, 4 ఉండే అవకాశం ఉంటుంది. ఇంకెక్కువ మంది పిల్లలు ఉండేది ఆ 30-40% లో. ఆ 60 to 70% వాళ్ళకి పోయిన సంవత్సరం మీరు ఎందుకు ఎగ్గొట్టారు? మొత్తం అందరికి ఎగ్గొట్టారు కదా అమ్మఒడి. పోయిన సంవత్సరం ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఇచ్చి అందరికి ఇచ్చినాం. నువ్వు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినామని ఎట్లా చెప్తావు? పోయిన సంవత్సరానికి ఎవరు సమాధానం చెప్తాడు? ఆ జగన్మోహన్ రెడ్డి టైం నుంచి ఆ 5 ఏళ్ళు అమ్మఒడి కంటిన్యూస్ గా వచ్చింది కదా. మా చిత్తశుద్ధి ఎట్లుంటది? అమ్మఒడి చెప్తే కరోనా కష్టకాలంలో కూడా పిల్లలు బడికి పోకపోతే కూడా అమ్మఒడి వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఆ సంవత్సరం కలిపి ఆ సంవత్సరం ఏమైందని అడిగేదిలే. ఈ సంవత్సరం ఇచ్చి మేము ఇచ్చేసినాం. మహిళలకు 1500 రూపాయలు ప్రతి ఇంటికి 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు మహిళలకు ఇస్తా అన్నారు. ఏమైంది వాళ్ళకి? మా చంద్రబాబు తిట్టడం సరదా కాదు. మేము ప్రతిపక్షం, మా పాత్ర ఏంటి మేము ఈరోజు ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే పథకాలు మీరు చెప్పారో ఖచ్చితంగా అమలు జరిగే విధంగా చూడడం కూడా మా బాధ్యత. ఎందుకంటే అది నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేసినారు. ఏదో కుటుంబంగా నువ్వు 150 హామీలు చెప్పి ఒక 2-3 అమలు చేసి అయిపోయింది నా పని అంటే అది పద్ధతి కాదు. ఇవన్నీ కూడా నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా విద్వేషాలు తెచ్చుకుంటేవి. నువ్వేదో చెప్తున్నావు 5 ఏళ్లలో ఈ బ్రిడ్జ్ తెచ్చుకోలేకపోయారు, వాళ్ళ టైంలో కూడా పెట్టారండి. అది కుంగిపోయింది 2023 సెప్టెంబర్ లో. అదే కుంగిపోక ముందు బ్రిడ్జ్ ఎవరో మాకు తెలియదు. అది కుంగిపోయింది 2023 సెప్టెంబర్ లోనో అక్టోబర్ లో పోయింది. ఆ బ్రిడ్జ్ పోయిన తర్వాత దాన్ని పెట్టి తీసుకొని వచ్చేదానికి 2024 జనవరి ఫిబ్రవరిలో దానికి అన్ని అప్రూవల్స్ అన్ని రావడం జరిగిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. ఏం తెచ్చేది? తేవాల్సిన చాలా ఉన్నాయి, అవి తేవండి. చేయాల్సినవి ఇంకా 100 ఉన్నాయి, అవి చేయండి. ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టి ఇట్లాంటి మాటలు ఇట్లాంటి చేతలు కరెక్ట్ కాదు. నువ్వు చెప్తున్నావు కదా, ఇవన్నీ నేను చెప్పిన వర్కులన్నీ కావాలంటే ప్రెస్ కూడా ఇస్తా, తీసుకోండి. మీరు అన్ని ఏ టైంలో జరిగినా మీరే ఎంక్వైరీ చేయండి. ఎందుకు అన్ని డిపార్ట్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా. ఏ డిపార్ట్మెంట్ లో టీఆర్ ఆర్ఎంపీ వాళ్ళందరినీ అడిగేసి తెప్పించుకో, ఏమేమి చేశారు ఆ గవర్నమెంట్ లో, మా మండలంలో, మా గ్రామానికి తీసుకో, తెలుస్తుంది. ఈ రోజు ఒక కొత్త సంస్కృతి ఏర్పడింది, కొత్త ఇది ఏర్పడింది, అది ఏర్పడింది అనేది చెప్తా ఉన్నాం. ఇదే మీ గ్రామానికి రోడ్ వేసి జీనపల్లి దగ్గర బోర్డు వేసినాం కానీ మీ ఊర్లో మేము వచ్చి వేయలే. మీ పొలిమేరలో కూడా వేయలేము. అంటే మీ ఊరికి పొలిమేర లేదు, మీ ఊర్లో కూడా వేయలేము బోర్డు. మాకు ఉద్దేశాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
ఈరోజు కావాల్సిన పంతంగా అక్కడ పోయి ఏం సాధిస్తావు, దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మేము ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తాం. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాం, చెప్తాం మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు అది తెలియజేస్తూ మా కార్యక్రమాలు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. అవి అన్ని కలిపి పెట్టారు ఇంకో అనేది. ముందు ఎక్కువ డిపో కలిపి ఉండేది 1940 నుంచి 58 వచ్చేసరికి విడిపోయిన తర్వాత నుంచి డిపో అనేది ఓన్లీ ప్రైమరీ ట్యాక్స్లో వ్యాపారం చేసుకుని ఉన్నాం. కానీ గత దశాబ్ద కాలంగా ఏపీ తెలంగాణలో కొంచెం మనం తగ్గాం. ట్యాక్స్ అనేది కొంచెం వ్యాపారం తగ్గించారు. ఎందుకంటే కొన్ని అప్పులు అవ్వడం రాకపోవడం, అంటే మిగతా స్టేట్తో పోల్చుకుంటే ఏపీ తెలంగాణ మాత్రం ఏర్పడ్డాయి సొసైటీ. కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మోడీ కొత్తగా మినిస్ట్రీ తీసుకొచ్చారు, కోఆపరేటివ్ మినిస్ట్రీ అభిషేకించారు మినిస్ట్రీని. అప్పటి నుంచి కోఆపరేటివ్ దాన్ని బలోపేతం చేయడం కోసం మళ్ళీ సొసైటీలన్నీ యాక్టివేట్ చేస్తున్నారు. దానిలో మొత్తం సొసైటీలన్నీ డిస్ప్లే ఆల్రెడీ అయిపోయింది. నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని వ్యాపారాలు ఎవరు అవడంతో పాటు రిక్రూట్మెంట్ కూడా సొసైటీ చేద్దాం నిర్ణయించుకున్నాను. దానికోసం మా ఇకో నాఫెడ్ అమూల్ మార్కెట్ నాఫెడ్ అని ఉంటుందండి. ఇవన్నీ కలిపి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంపోర్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించారు. ఆల్రెడీ స్వరం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుందండి సొసైటీ ద్వారా. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మోడీ గారు 2వ విడత డబ్బులు వేస్తున్నారు ఎదురుకి. దాన్ని లైవ్ పార్ట్నర్షిప్ చేస్తున్నారు. అందుకోసం మమ్మల్ని సొసైటీలో మీటింగ్ పెట్టమని చెప్పారు. రేపు కలిగించారు. అందుకోసం ఈరోజు వచ్చారండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సొసైటీ యొక్క చైర్మన్ గారికి, సిఇఓ గారికి ధన్యవాదాలు. మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిఎం గారు వారణాసిలో లాంచ్ చేస్తున్నారు. సీఎం గారు శ్రీకాకుళంలో మొదటి విడతగా లాంచ్ చేస్తున్నారు. ఇవి నానో డిఏపి, నానో యూరియా, నానో డిఏపి, నానో యూరియా ఇప్పుడు రైతులు చాలా బఫరింగ్ ఉంది. దీన్ని బట్టి రైతులు కొద్దిగా నానో యూరియాను వాడాల్సిందిగా తెలియజేయడమైంది. అట్లే ఇప్పుడు సొసైటీ ఎఫ్పిఓగా సెలెక్ట్ అయింది. ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషను. మన నంద్యాల డిస్టిక్లో 11 సొసైటీలు ఎఫ్పిఓగా సెలెక్ట్ అయ్యాయి. ఈ ఎఫ్పిఓ ద్వారా మనం అదర్ బిజినెస్ ఏదన్నా కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, ఇంకా ఏదైనా బిజినెస్ను సొసైటీ ద్వారా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకు, ఇఫ్కో మేయర్లకు నమస్కారం.
పిఎం కిసాన్ నిధి స్కీమ్ ఎక్కువ స్కీమ్ మరి ఎక్కువ పథకం వచ్చిన పెద్దలకు మరియు ఈ సమావేశానికి వచ్చిన రైతు సోదరులకు రాజకీయ నాయకులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమం 10 స్కీమ్ అనుసంధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా మనం ఖరీఫ్ సీజన్ కాబట్టి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య ఫర్టిలైజర్ షార్టేజ్. ఇందులో మరి ముఖ్యంగా యూరియా షార్టేజ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇదే విషయాన్ని ఇఫ్కో వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. ఇఫ్కో వాళ్ళు అతను నాకు నానో యూరియా గురించి నాకు ఇంక్లూడ్ చేశారు, సొసైటీలో కానీ మిగతా ఫర్టిలైజర్ షాపులు ఇచ్చారు. కానీ దీన్ని ఏ విధంగా వాడాలి, ఎంత ఉపయోగపడుతుంది, ఎంత అనేది నాకు చెప్పలేదు, రైతులకు చెప్పలేదు. ఇదే బయట అయితే ఫర్టిలైజర్ వ్యాపారస్తులు పెస్టిసైడ్స్ గురించి అయితే నైట్ కూడా ఓన్లీ మీటింగ్ పెట్టి చెప్తారు, వాళ్ళకి అనుసంధానం చేసి తెలియజేస్తారు, దానికి ఏ విధంగా ఉపయోగించుకో చెప్తారు. కానీ మాకు నానో యూరియా గురించి రైతులు చెప్పింది లేదు, మాకు చెప్పింది లేదు. ఏమంటే మాకు ఇది నానో యూరియా అంటే మాకు అప్పగించి సేల్ చేయాలని చెప్తున్నారు. నేను కలెక్టర్ మీటింగ్లో యూరియా షార్టేజ్ కూడా చాలా డిస్కషన్ జరిగింది. ఈ యూరియా షార్టేజ్ తర్వాత ఆల్టర్నేట్గా ప్రధానమంత్రి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసి నానో యూరియాను ప్రజలకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలా డిస్కషన్ చేశారు. కావున నానో యూరియా గురించి మీకే నానో యూరియా గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. బాగుంది, ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు యూరియా షార్టేజ్ గురించి చాలా ఎదుర్కొని ఉంటాము. మామూలుగా పెస్టిసైడ్స్ ఏ విధంగా ప్రైవేట్ సెక్టార్ ఏ విధంగా నైట్ కూడా మీటింగ్ పెట్టి ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారో, బట్ డిఏపి నానో గురించి ఏ విధంగా వాడాలని మాకు ఐడియా లేదు, రైతులకు ఐడియా లేదు. దాని ప్రజల్లో బాగా సరిగ్గా తీసుకెళ్తే ఇది చాలా అవసరం సార్. షార్టేజ్ ఇప్పుడు నాకు నానో డీపీ మాకు ఎవరు రైతులు స్వతహా ఎవరు తీసుకోవడం బలవంతంగా అడ్డగడుతున్నారు. దాని గురించి మాకు గార్డెనింగ్ వాళ్ళు గార్డెనింగ్ అనవసరంగా. మరి ఇంకో విషయం చెప్పాలంటే మన ఖమ్మం డిస్ట్రిక్ట్ నంద్యాల డిస్ట్రిక్ట్ తగ్గి ఓవరాల్ 11 సొసైటీ ఎక్కువగా సందర్భంగా సెలెక్ట్ చేసింది. అందులో మంది ఒకటి. గతంలో ఎక్కువగా ఒక పూర్తి అనుసంధానం జరిగితే ఎక్కువ డ్రోన్స్ కానీ మన వ్యవసాయ పనిముట్లు ఏమైనా సరే జేఎల్జీ రూమ్స్ అంటే జాయింట్ లేబర్ రూమ్స్ కింద ఉన్న గ్రూప్స్ ఏర్పాటు చేసి తక్కువ అమౌంట్ సబ్సిడీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డ్రోన్స్ ఇస్తారు. డ్రోన్ తగ్గించి నానో టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం. ఇఫ్కో వాళ్ళ నానో డిఏ పని ఈ యొక్క 1/2 లీటర్ యొక్క సామర్థ్యం ఒక బస్తాతో సమానం. ఇది దయచేసి అందరూ రసాయన ఎరువులను తగ్గించి నానో టెక్నాలజీ డెవలప్ చేసిన నానో ప్రోడక్ట్స్ని వాడవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఇఫ్కో సేల్స్ ఆఫీసర్ గారికి మరియు తోలిపాడు సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. लेबर से स्टार्ट से